ఈ వైసీపీ దొంగలకు ఎంతసేపు దోచుకొని ఈవేళ రాష్ట్రాన్నంతా దోచుకుని వీళ్ళ వ్యక్తిగత ఖాతాల్లోకి వేసుకొని అడ్డంగా దొరికిపోయిన దొంగలు వీళ్ళు కూడా ఈరోజు రోడ్లకి మైకుల ముందర ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు ఓహో ఎస్సా లేకపోతే నోనా అనే కన్ఫ్యూజన్లోకి వస్తారని చెప్పి ఆ ఊహల్లో వీళ్ళు బతుకుతా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? నీట్గా తీసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి రాజధాని అంటూ లేకపోతే ఆ రాజధాని పునర్నిర్మాణంతో, నదుల అనుసంధానంతో, సంక్షేమ పథకాలను ఇటుపక్క అభివృద్ధి కార్యక్రమాలను అన్ని ప్రజల్లోకి తీసుకోబోతున్నారు. కూటమి ప్రభుత్వం రానున్న 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకోబోయేదానికి కూటమి ప్రభుత్వం నిలకడగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అంటే తప్పుడు హామీలతో మరి కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని చెప్పి మరి వైసీపీ నేత రోజా ఆరోపించారు కదండి. ఆమెకు అటు సినిమాలు పోయినాయి, అటు యాంకరింగ్ పోయింది, ఏం చేయాలో మతి భ్రమించక మొన్న చూశాను నేను కూడా యూట్యూబ్లో. ఈ గాలికి గెలిచినారు, గాలినా కొడుకులు ఎమ్మెల్యేలు అని తిట్టాం. ఇప్పుడు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. ఇంకా కొంతమంది రాష్ట్రంలో అంతా వాళ్ళు 11 మంది ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా రోజా గారికి కొడుకులేనా అని నేను ఈ సందర్భంగా సూటిగా రోజా గారికి ప్రశ్నిస్తూ ఉండా. ఆమెకు నిజంగానే మతి భ్రమించి మాట్లాడుతూ ఉంది. అధికారంలో లేక ఈమెను మతిచ్చే వాళ్ళు ఏం లేదు. ఏందో ఒకటి కాంట్రవర్సీగా ఏదో మాట్లాడితే అది వైరల్ అయ్యి దేశవ్యాప్తంగా ఏదో ఇమేజ్ వస్తుంది అనుకుంటే, ఇప్పుడు గతంలో వైసీపీ వాళ్ళు చేసింది కూడా వాళ్ళని జైల్లో పెట్టడం, వీళ్ళు అరాచకాలు తప్పుడు కేసులు పెట్టడం, ఇదే ధోరణిలో ఈరోజు ప్రతిపక్షంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారేమో అని ప్రజలు ఆశిస్తూ ఉంటే, ఈ రోజుకి కూడా వాళ్ళ పేరు ఉచ్చరించే అసంఖ్యంగా ఉంది. ఆ గబ్బునవర్లు వేసుకొని మున్సిపాలిటీ కంపులో వాళ్ళు కూడా మాట్లాడరు, అట్లా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఈవేళ చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుందని చెప్పి రోజా కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటుంది. రోజా ఒకటే చెప్తా ఉన్నాం, మామూలుగా నదుల్లోకి నీళ్ళు వచ్చేదానికన్నా ఒక నెల రోజుల ముందుగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా సస్యశ్యామలమై మా రాయలసీమ జిల్లాలకు కూడా కృష్ణానది నీటిని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము తీసుకోబోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ముందేమో బాండ్లు రాసి ఇచ్చారు, ఇప్పుడు చూస్తేనేమో ఏమీ లేదు అని అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ ఒక రోజు ఎన్నికల ముందు తూచా తప్పక అమలు పరిచి, అవి కాకుండా మేనిఫెస్టోలో లేనివి కూడా ఈవేళ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ కోట్లాది రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నారు. మేము కూడా మా నియోజకవర్గంలో మా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వారు వెంట పోయి పంచుతూ ఉంటే ఆ ఇంట్లో ఆ తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో వాళ్ళు ఎంతో ఆనందంగా ఈవేళ రాష్ట్రం అంతా కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఫండ్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. అదేవిధంగా చంద్రన్న బీమా అనేటువంటి ఒక పథకాన్ని ఆనాడు 2014-19 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అనేటువంటి ఒక పథకం ప్రవేశపెడితే 60 సంవత్సరాల లోపల ఉన్న కుటుంబాలందరూ చనిపోతే వాళ్ళకి దాదాపు 3 లక్షల నుండి 4 లక్షల వరకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాడు ఆయన. అలాంటివి రద్దు చేశాడు. అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. రైతాంగానికి డ్రిప్ పరికరాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇజ్రాయెల్ టెక్నాలజీని మొట్టమొదటిగా తీసుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు గారే ఆయన డ్రిప్ పరికరాలను రైతుకు 90% సబ్సిడీతో 80% సబ్సిడీతో, అదేవిధంగా ఈ ట్రాక్టర్లు ట్రిల్లర్లు 50% సబ్సిడీతో రైతాంగాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలని రైతాంగానికి సహాయం చేస్తే, అలాంటి పథకాలన్నీ రద్దు చేసి కనీసం పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టలేని నీచుడు ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటివి కూడా చూసాం. ఈరోజు సామాన్య ప్రజలు యాడికి పోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 రూపాయలు
పెడితే కడుపు నిండా అన్నం తినేటువంటి కార్యక్రమము రాష్ట్రమంతా అమలు అవుతుంది. ఇంకా ఒక 70 అన్నా క్యాంటీన్లు కూడా తెరిచేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. ఈ విధంగా రైతులకు పాడి రైతులను ఆదుకోవాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎరువులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు ఫీడ్, ఆవుల దానా. అదేవిధంగా గోకులం షెడ్లు గ్రామాల్లోకి వెళితే, ఫీల్డ్ మీద గ్రామాల్లోకి వెళితే తెలుస్తుంది ఈ వైసీపీ దొంగలకు ఎంతసేపు ఈ దోచుకొని ఈవేళ రాష్ట్రాన్నంతా దోచుకొని వీళ్ళ వ్యక్తిగత ఖాతాల్లోకి వేసుకొని అడ్డంగా దొరికిపోయిన దొంగలు వీళ్ళు కూడా ఈరోజు రోడ్లకి మైకుల ముందర ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు ఓహో ఎస్సా లేకపోతే నోనా అనే కన్ఫ్యూజన్ లెక్క వస్తారని చెప్పి ఆ ఊహల్లో వీళ్ళు బతుకుతా ఉన్నారు. ప్రజలు చీపుర్లు ఎత్తుకొని తరిమినా కూడా వీళ్ళకి సిగ్గు శరమలేదు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు బ్రిటిష్ పరిపాలన తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఏర్పడిన తర్వాత ఇంత ప్రజాస్వామ్య పద్ధతులు ఇంత ఓటమి చవిచూసినటువంటి రాజకీయ పార్టీ ఎక్కడ లేదు. ఏది కూడా 2%, 3% నెక్కొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంత శాతం ఓట్ల తేడాతో ఘోర పరాజయం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఆయన ఏంటంటే అది అభూత కల్పనలో పుట్టించాలని చూస్తున్నాడు. దగ్గరలో ఆయన కూడా జైలుకు పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మా నాయకుడు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తారు. ఆయన వారి మీద కేసు పెట్టే, ఈయన మీద కేసు పెట్టే కక్ష ధోరణితో వెళ్ళే వ్యక్తి కాదైనా అడ్డంగా ఈ ప్రపంచంలోనే హై టెక్నాలజీని ఉపయోగించి సిట్ అధికారులు ప్రప్రథమంగా హై టెక్నాలజీ ఈ ప్రపంచంలో ఈ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఉపయోగించినటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇవాళ మిథున్ రెడ్డి గారు అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, సంథింగ్ అంతా కూడా వీళ్ళంతా కూడా హై టెక్నాలజీలో దొంగలుగా దొరికిన తర్వాత వీళ్ళు జైలుకు వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు అదే మిథున్ రెడ్డి గారు నేను ఏ తప్పు చేయకుండా నన్ను అక్రమ అరెస్ట్ చేశారని అంటున్నారు కదా. నాలుగు ఉందని చెప్పి, నోరు ఉందని చెప్పి ఏదైనా మాట్లాడతారు. మాది కాదు కదా ప్రూఫ్. చట్టానికి కావాల్సింది ప్రూఫ్స్ కావాలా. ఇప్పుడు నేను ఈడ ఉన్నాను విజయవాడలో, ఎవడో నా మీద ఆడేదో గొడవ చేసినాడు, అవన్నీ ఆరోపణలు చేస్తుంది తప్పు కదా. ఆధారం మేము ఇప్పుడు మీ కెమెరాతో ఇప్పుడు మాట్లాడతాను. ఇది టెక్నాలజీ, ఇది దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. ఏ నిమిషంలో ఏమి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏమి ఇది లేకపోయినా శాటిలైట్ ద్వారా కూడా ఇప్పుడు మన ముగ్గురు మీద మాట్లాడుకునేది కూడా రికార్డ్ అయిపోతుంది. అంత టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు కట్లు రెడ్ హ్యాండ్గా దొరికినారమ్మా. దీనికి వేరే ఏం లేదు. నేను ఒకటే చెప్తాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయ్యప్ప స్వామి, శబరిమల అయ్యప్ప స్వామి మీ రాజకీయ మీ యొక్క ఇంటి ఇలవెల్పు అంటారు. రండి, మేము శబరిమల కానీ లేదా కనకదుర్గమ్మ దగ్గరికి కానీ, సింహాచలం అప్పన్న దగ్గరికి కానీ, లేకపోతే ఏడైనా ఈ భారతదేశంలో ఉన్నటువంటి శక్తి పీఠాల మీద, భగవంతుడి మీద మీరు ఎప్పుడూ మాల్లో ఉంటారు కదా, రండి. మీకు సాక్షాత్తు దైవ సన్నిధానం మీద నమ్మకం ఉంటే రండి. నా కుమారుడు అవినీతి చేయలేదని ఒక్క ప్రమాణం చేయండి. ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఛాలెంజ్ ఇస్తున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. మరి పవన్ కళ్యాణ్ గారిని చీటింగ్ కేసు మీద అరెస్ట్ చేయాలి, సంపద సృష్టిస్తానని చెప్పి ఆంధ్రాని అమ్మేయాలనుకుంటున్నారు అని అంటున్నారు కదా రోజా గారు. 2-3 నెలల్లో అన్ని హామీలు ఇవ్వాలి. ఎన్నికల్లో ఏమి హామీలు అయితే ఇచ్చామో వాటిని అన్నింటినీ కూడా తూచా తప్పక అమలు చేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఎలాంటి అపోహలకు అవసరం లేదు. ఈవేళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈవేళ అనేక సహాయ సహకారాలు ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రము రానున్న రోజుల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేదానికి పోతుందని చెప్పి నాలాంటి సామాన్యులు కూడా ఈవేళ ఆశిస్తూ ఉన్నారు. అది జరిగి తీరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.